హాయ్ అండి. గోధుమ నూకతో ఉప్మా తయారీ చూద్దాం. సింపుల్గా, టేస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే పొటాటో అండ్ క్యారెట్ వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నా దగ్గర అవేమీ లేవు, అందుకే ఇలా ఉన్న వాటితోనే చేసుకుంటున్నా. శుభ్రంగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళాయిలో నెయ్యి వేసుకొని గోధుమ నూకను శుభ్రంగా ఫ్రై చేసుకొని అదే పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే జీలకర్ర, ఆవాలు, చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలని అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ నూకను తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు సగం వరకు, అంటే 1 కప్పు గోధుమ నూక అయితే 2 కప్పులు సగం వరకు వాటర్ వేసుకోవాలి. అలా తీసుకుంటే బాగుంటుంది. ఉప్మా పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ వేసుకోవడానికి కుదరదు. శుభ్రంగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అందులో మెల్లమెల్లగా ఈ గోధుమ నూక మిశ్రమాన్ని మెల్లమెల్లగా మిక్స్ చేస్తూ వేసుకోవాలి. ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని పల్లీలను యాడ్ చేసుకొని గోధుమ నూకను అయితే మెల్లమెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్ ఉప్మా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.